మనిషి చెప్పేటువంటి యొక్క మాటలు దేవుని యొక్క మాటలుగా కొలుస్తూ ఉన్నారు. మనిషి పెట్టినటువంటి క్రమము, మనిషి పెట్టినటువంటి పద్ధతులు, మనిషి కల్పించినటువంటి పద్ధతులు, ఇది దేవుని మాటనే, ఇది దేవుని స్వరమే, దేవుడే వాక్యంలో రాసి పెట్టాడన్నట్టుగా ప్రకటన చేస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, నెరవేరుస్తూ ఉన్నారు. అందుకొరకు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే యోహాను మత్తయి సువార్త చివరి వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9, 8, 7 నుంచి చదువుదాం. యోహాను సువార్త 6 నుంచి, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచు ఉన్నారు. చాలు, వారు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు? మేము చేస్తున్నది ఆరాధనే కదా, మేము చేస్తున్నది ఆరాధనే కదా, మేము కలిసి నిన్నే గణపరుస్తూ ఉన్నాం కదా, పాటలు పాడుతూ ఉన్నాం కదా, వాక్యము ధ్యానం చేస్తూ ఉన్నాము కదా, కానుకలు పడుతూ ఉన్నాము కదా, ఇంకొకటి చేస్తూ ఉన్నాము కదా, మేము మందిరములో కలిసి నిన్నే గణపరుస్తూ ఉన్నాము కదా అని మనిషి చెప్పుకుంటూ ఉండగా పరమ తండ్రి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములని బోధిస్తూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు, వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి క్రమం ఒకటి ఉంది, ఆరాధించినటువంటి పద్ధతుల చొప్పున ఆరాధించే క్రమం ఒకటి ఉంది. మానవాళికి దేవుడిచ్చినటువంటి ఇంగిత జ్ఞానమును బట్టి మనిషికి ఆయన ఇచ్చినటువంటి ఆయన రక్తము చేత కడగబడినటువంటి బిడ్డకు ఆయన వరముగా దయచేసిన పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నాడు గనక, ఆ వ్యక్తిలో ఉన్నాడు గనక పరిశుద్ధాత్ముని సహాయము ద్వారా తెలుసుకోవలసినటువంటి సంగతి ఇది మానవ పద్ధత, ఇది దైవ పద్ధత. మానవ పద్ధత, ఇది దైవ పద్ధత. మానవ పద్ధతినే దైవ పద్ధతి అన్నట్టుగా బోధిస్తే గనక పరిశుద్ధాత్ముడు లోన ఉండి చెప్పవలసినటువంటి మాట, పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి మాటను అక్కడ అంగీకరించి పరిశుద్ధాత్మునికి లోబడి మానవ పద్ధతులలో నుండి దైవ పద్ధతిలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థముగా ఆరాధించే ఆరాధనలు ఉన్నాయి, వ్యర్థముగా ఆరాధించే ఆరాధనలు ఉన్నాయి. దేవుని పేరిట జరిగేటువంటి పరిచర్యలు ఉన్నాయి. ప్రతి పరిచర్య అది ఆయన కలుగజేసినదే అనుకోవాల్సిన అవసరం లేదు. వ్యర్థముగా ఆరాధిస్తున్నారు, వ్యర్థముగా పరిచర్య చేస్తూ ఉన్నారు, వ్యర్థముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, వ్యర్థముగా కానుకలు ఇస్తూ ఉన్నారు, వ్యర్థముగా ఏదేదో చేస్తూ ఉన్నారు. అది నాకు అందడం లేదు, నాకు దూరముగా ఉంది, నాకు దూరముగా ఉంది. ఎందుకయ్యా? మనుషులు కలిగించినటువంటి పద్ధతులయ్యా అది. నేను ఎప్పుడైనా చెప్పానా? సమయం లేదు కనుక ఇంకోసారి నేను చూపిస్తాను. ఇర్మియా గ్రంథంలో ఆయన చెప్పినటువంటి మాట కనీసము నాకు అది తోచలేదు అంటే ఆయన తండ్రి చెబుతున్నటువంటి హృదయంలో నుండి చెబుతున్నటువంటి మాట నాకు తోచనటువంటి సంగతి అండి. మీరు సంఘంలో ప్రకటిస్తున్నారే, నాకు ఆలోచన కూడా రానటువంటి సంగతిని సంఘంలో ప్రకటిస్తూ ఉన్నారే, నా ఊహలో లేనటువంటి సంగతిని సంఘంలో జరిగిస్తూ ఉన్నారు. ఎవరు? మనల్ని కన్న తండ్రి చెబుతున్నటువంటి మాట, మనల్ని తన రక్తము చేత కడిగి కొన్నటువంటి ఆ కన్న ప్రేమ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే నా ఊహల్లో కూడా లేనటువంటి సంగతిని ఇదిగో ఈ కాపర్లు బోధిస్తూ ఉన్నారు, సంఘంలో ప్రకటిస్తూ ఉన్నారు. ఇది ఏంటట? వ్యర్థమైన ఆరాధన, వ్యర్థమైన ఆరాధన. మరొకసారి చదువు. పైన ఏం రాయబడినటువంటి మాట, మీ పారంపర్య ఆచార నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. ఆరాధన చేసుకో పర్వాలేదు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదం ఏమిటంటే దేవుని వాక్యము నిరర్థకమవుతుంది, దేవుని వాక్యము మరుగైపోతుంది, దేవుని వాక్యమే అసత్యమైపోతూ ఉంది. మనిషి కలిగించినటువంటి పద్ధతేమో సత్యముగా కనిపిస్తూ ఉంది, దేవుడు ఉపదేశించినటువంటి క్రమమేమో అది అసత్యముగా కనబడుతూ ఉంది. దానివలన జరిగే ప్రమాదం ఏంటి తెలుసా? అది దేవుని వాక్యమును నిరర్థకము చేసేంత శక్తి కలిగినటువంటి క్రియగా ఆ యొక్క మనిషి యొక్క పద్ధతి పనిచేస్తూ ఉంది. అందుకొరకే ఆయన వేదనతో చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరి అయినదే.
యెషయా ప్రవచించినటువంటి ప్రవచనము సరి అయినదే. ఆ మాట ఆయన ఊరికే చెప్పలేదు. ఆయన జరగబోచున్నటువంటి పరిచర్యలను దృష్టిలో పెట్టుకొని పరిశుద్ధాత్ముడు యెషయా ద్వారా ప్రవచించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము నిరర్థకము చేసేటువంటి ఏ మానవ పద్ధతి అయినా, ఆయన రక్తము చేత కడగబడినటువంటి బిడ్డకు ఉండవలసిన రోషం ఏమిటంటే, ఉండవలసినటువంటి వైరాగ్యం ఏమిటంటే, ఉండవలసినటువంటి ప్రేమ ఏమిటంటే, నా తండ్రి వాక్యమును నిరర్థకము చేసే నా కుటుంబ ఆచారమైన, నా కుల ఆచారమైన, కుల కట్లైన నా యొక్క ఏ పద్ధతి అయినా కానీ అది ఇక్కడ ఉండకూడదు. నా దేవుని వాక్యమే అత్యున్నతమైన స్థానము అని ప్రతి విశ్వాసి, ఆయన రక్తము చేత కడగబడి ఆయన ఆత్మను కలిగి ఉన్నటువంటి బిడ్డ ఆలోచించవలసినటువంటి ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు కలిగించినటువంటి పద్ధతులను దైవోపదేశములుగా బోధిస్తూ ఉన్నారు. ఈరోజు పరిశీలన చేయవలసినటువంటి బాధ్యత నీ మీద, నా మీద ఉన్నది.